శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీ మాణిక్యాంబా సమేత భీమేశ్వరాయ నమ. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మనకి భీమఖండాన్ని పురస్కరించుకుని నక్షత్ర దేవాలయాలు మొత్తం 108 అండి. మనకి ఎందువల్ల అంటే మనకు ఒక నక్షత్రానికి 4 పాదాలు, అలాగే 4 పాదాల చొప్పున ఒక్కో నక్షత్రానికి 27 నక్షత్రాలకి చూసినట్లయితే మనకు 108 అవుతాయి. ఆ 108 ఆలయాలని కూడా మరి మన భీమేశ్వర ఛానల్ చక్కగా ఎక్కడ ఉన్నాయి ఏమిటి దాని విశ్లేషణతో మనకి మన ఛానల్లో అయితే అందరికీ కూడా అందుబాటులో ఉండాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో అయితే ఈ కాన్సెప్ట్ నేను చేయడం జరుగుతోందండి. అటువంటిది ఈరోజు మనం చూస్తున్నటువంటి దేవాలయం ఏమిటి అనేది చూద్దాం. రోహిణీ నక్షత్రం 3వ పాదం. ఇది స్వామివారి పేరు అన్నపూర్ణ రామలింగేశ్వర స్వామివారు. ఇది ఎక్కడుంది అంటే ఐతపూడి అనేటువంటి గ్రామంలో ఉందండి. ఈ రోహిణీ నక్షత్రానికి అధిష్టాన దేవత ప్రజాపతి. అలాగే రోహిణీ నక్షత్రం అంటే వృషభ రాశిలోకి వస్తుంది. ఈ వృషభ రాశికి అధిపతి ఎవరు? శుక్రుడు ఈ యొక్క రాశికి అధిపతి అండి. అలాగే నక్షత్రానికి ఇందాక చెప్పుకున్నాం కాబట్టి ఈ యొక్క రోహిణి నక్షత్రం 3వ పాదం వారు ఖచ్చితంగా దర్శనం చేయవలసినటువంటి దేవాలయం మరి స్వామివారి దేవాలయం అండి, రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం. ఇది ఎలా వెళ్ళాలి ఏంటి అనేది మనం చూద్దాం. పూర్వం ఈ యొక్క ఐతపూడి గ్రామంలో మరి చాలామంది మహర్షులందరూ కూడా అంటే ఆత్రేయ మహర్షి వారు కూడా వెళ్ళి ఇక్కడికి అర్చన చేసుకున్నారు. అంతేకాకుండా రామచంద్రమూర్తి కూడా ఇక్కడ దర్శనం చేసుకున్నారు. అంతేకాకుండా మరి వ్యాసుల వారు కూడా దర్శనం చేసుకుని ఇక్కడ తపస్సు చేసినటువంటి ప్రదేశం. మరి అటువంటి గొప్ప క్షేత్రం అండి ఇది. ఆ యొక్క రామలింగేశ్వర స్వామి వారిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో మరి అభిషేకం కానీ అర్చన కానీ ప్రదక్షిణలు కానీ చేసుకుంటారో వారికి నక్షత్ర దోషం పోయి ఆ రాస్యాత్తు దోషం పోయి ఇప్పుడు అంతర్దశ దోషాలు కూడా తొలగిపోతాయి. అంతేకాకుండా సంపూర్ణమైనటువంటి స్వామివారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. మరి వెళ్ళగలిగినటువంటి వారు ఉంటే తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. లేని వారు ఉంటే మరి మన ఛానల్లో చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి. ఎందువల్ల అంటే మేము చక్కగా అన్నీ కూడా చూపించడం జరుగుతుంది. అంటే ఒక స్వామివారు అంటే స్వామివారు కాకుండా మరి మనం ప్రదక్షిణ పూర్వకంగా అంటే దేవస్థానం మొత్తం చూపించడం, అలాగే స్వామివారి యొక్క చండీశ్వరుణ్ణి, నందీశ్వరుణ్ణి, ధ్వజము, బలిపీఠము, అలాగే అమ్మవారిని, అయ్యవారిని మొదలైనటువంటి అక్కడ ఉండేటువంటి దేవతామూర్తులందరినీ కూడా చక్కగా మీ అందరి దర్శనార్థమై నేనైతే అన్నీ తీసి పెట్టడం జరుగుతుంది. మీరందరూ కూడా నమస్కారం చేసుకోగలరు. రోహిణీ నక్షత్రం కాబట్టి ప్రజాపతయే నమః అంటూ అందరూ జపం చేసుకోగలరు. అలాగే పంచాక్షరీ జపం కూడా మరి స్వామివారికి చేసుకోగలరు. ఎందువల్ల అంటే ఆ పంచాక్షరి జపం చేస్తూ కనుకను స్వామివారిని దర్శనం చేసుకున్నట్లయితే చాలా విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది. అందువల్ల స్వామివారి యొక్క చూడండి దర్శనం అయితే నేను చేయిస్తున్నాను. విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. మరి ఈ గ్రామానికి ఎలా చేరుకోవాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, అందరూ కూడా వినండి. మనకి ఈ కాకినాడ నుంచి అయితే ఐతపూడికి ఒక బస్సు సౌకర్యం అయితే ఉందండి. మరి ఈ రోడ్లు ఇవి బాగోక తీసేశారు. ఇప్పుడైతే లేదు. సొంత వెహికల్లోనే వెళ్ళాలి. కొంచెం రోడ్లు కూడా ఇబ్బందికరంగానే ఉన్నాయి ఇప్పుడైతే. ఈ గ్రామాన్ని ఎలా చేరుకోవాలి అంటే అండి మన ద్రాక్షారామని పురస్కరించుకొని ద్రాక్షారామ కాకినాడ రోడ్లో గొల్లపాలెం అనేటువంటి గ్రామం తగులుతుంది. ఆ గొల్లపాలెం నుంచి రైట్ సైడ్ తీసుకుని మరి అక్కడి నుంచి ఒక 5 కిలోమీటర్ల దూరం